కాకినాడ భోగి గణపతి పీఠంలో 41వ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పీఠం వ్యవస్థాపకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. అందులో భాగంగా ఉత్సవాలు 6వ రోజు పీఠంలో తెల్లవారుజాము నుండి శ్రీ భోగి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు అష్ట గణపతుల ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దూసర్లపూడి రమణరాజు మీడియాతో మాట్లాడారు. ఈ సంకష్టహర చతుర్థి సందర్భంగా నిర్వహించినటువంటి మాసోత్సవాల్లో అష్ట గణపతి ఆరాధనని చతుర్థి ఉపవాసకులు ఏదైతే చేశారో ఆ యొక్క విగ్రహమూర్తుల్ని ఈ నవరాత్రుల్లో ఆరాధన చేసి గంగమ్మడికి చేర్చి 10వ తేదీ సోమవారం నాడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహణ చేసి 18వ తేదీన తిరుపతికి వెళ్లి దర్శనంతో దీక్ష విరమణ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ ఏడాది గణపతి నవరాత్రి దీక్షల్ని 10 మంది చేపట్టారు. 9 మంది కాకినాడ నగరంలో ఉన్నారు. ఒకరు అమెరికాలో ఉన్నారు. ఆ అబ్బాయి ఇక్కడే చదువుకున్నాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడే ఎదిగాడు. అతను పెద్ద స్థాయిలో అమెరికాలో అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఇంట్లోనే ఈ యొక్క భోగి గణపతి ఫోటో పెట్టుకుని నవరాత్రి దీక్ష చేసుకోవడం జరుగుతుంది. ఈ దీక్షలు ప్రతి ఏడాది కూడా కొనసాగుతాయి. ఈ దీక్షలు చేయలేనటువంటి వారు సంకష్టహార చతుర్థికి 3 రోజుల పాటు ఈ యొక్క దీక్షను చేపట్టవచ్చు. గంధ రంగు వస్త్రాలతోటి 3వ రోజున సంకష్టహార చతుర్థి రోజున ఉపవాసం చేయాలి. ఆ విధంగా ఉగాది నుంచి ఉగాది లోపల ఉన్నటువంటి ఏడాదిలో 3 సార్లు చేసినట్టయితే ఈ నవరాత్రి దీక్ష పరిపూర్ణం అవుతుంది. భోగి గణపతి పీఠంలో ఈ నవరాత్రి దీక్షలు ప్రతి ఏడాది కూడా కొనసాగుతాయి. గణేష్ మహారాజ్ కి